వారాహి గుప్త నవరాత్రుల్లో 9వ రోజు. ఇక్కడ నైవేద్యం అయితే పరమాన్నం, పులిహోర, దద్దోజనము, అలాగే బెల్లం పానకం, పాలు, ఇంకా వడపప్పు, బెల్లంతో అయితే నైవేద్యాలు అయితే పెట్టాను. చాలా ఇష్టమైన నైవేద్యాలు బెల్లం పానకం, వడపప్పు, చిలకడ దుంప అయితే వారాహి మాతకి చాలా ఇష్టం. అలాగే వీలైతే దానిమ్మ గింజలు కూడా పెడితే చాలా మంచిది. మనం వారాహి మాత పూజ ఎప్పుడు చేసుకున్నా సరే కంపల్సరిగా బెల్లం పానకము, వడపప్పు, బెల్లం, అలాగే దానిమ్మ గింజలు పెట్టుకుంటే సరిపోతుంది. మిగిలినవన్నీ మన ఇష్టం కొద్ది పెట్టుకున్నవేని. ఈ పూజ చేసుకోవాలనిపిస్తే కవచం, సహస్రనామం ఇవేవి రాకపోతే మనము 12 ద్వాదశ నామాలు ఉన్నాయి కదా, ఆ ద్వాదశ నామాలు చదువుకుంటే చాలా మంచిది. 3 సార్లు, 5 సార్లు, లేదంటే 11 సార్లు చదువుకోవచ్చు. లక్ష్మీ స్వరూపమే వారాహి మాత కదా, ఇంకా ఈ అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. మనకు వీలైతే ధూపం వేయవచ్చు.